మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. మరి ఈ రోజు హేమ హంగామాలో ఫిల్మ్ అప్డేట్ ఏంటంటే శ్రీ విష్ణు నిజంగానే పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ గా ఓం బింబిష్ తోటి మంచి సెన్సేషనల్ సక్సెస్ఫుల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. మనం అందరం చూస్తాం దెయ్యంతో పాట ఎంత హిట్ ఏంట్రా ఓ చోట. ఆ పాట ఎంత హిట్ అంటే హిల్లేరియస్, ఎక్కడ చూసినా అదే పాట ఇప్పటికీ చాలా మంది ప్లేలిస్ట్ లో వింటూ ఉంటారు. మరి అంత మంచి హిట్ కొట్టిన తర్వాత వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఇంకో మూవీ ఏంటి అంటే రాజరాజ చోర మూవీ డైరెక్ట్ చేసినటువంటి హసిద్ కోహ్లీ తోటి తను ఇంకో సినిమాతో రాబోతున్నాడు. అదే స్వాగ్. ఇందులో జెండర్ డిస్క్రిమినేషన్ గురించి ఉంటుంది అని చెప్పేసి ప్రెస్ మీట్స్ లో డైరెక్టర్ హీరో చెప్పడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ 5 గెటప్స్ వేసాడు మన శ్రీ విష్ణు. గెటప్ పరంగా కూడా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఇందులో తను ఏంటంటే మగజాతి ఆనిముత్యాలను అందరినీ రిప్రజెంట్ చేస్తూ ఉంటాడనమాట. సో మేల్ ఈగోయిస్టిక్ పర్సన్. కాకపోతే సినిమా కంటెంట్ ట్రైలర్ వదిలిన తర్వాత మంచి కంటెంట్ ఉంది, అరే సినిమా బాగుంటుంది అన్న ఫీల్ అయితే ఆడియన్స్ కి క్రియేట్ అయింది. బట్ ఇప్పుడు చేస్తున్న సాహసం ఏంటంటే ఆల్రెడీ తెలుసు దేవరా రిలీజ్ సెప్టెంబర్ 27th ఉండబోతుందని. సో దానికి ఏంటంటే ఇప్పటికీ ఎక్కడ లేని హైప్ అంతా ఉంది. మనం సాంగ్స్ తీసుకోవచ్చు, ఫియర్ సాంగ్ కానీ చుట్టుమల్లె సాంగ్ కానీ. చుట్టుమల్లె సాంగ్ ఆల్మోస్ట్ 100 million వ్యూస్ ని క్రాస్ చేయడం జరిగింది. సో ఇలా మనం చూసుకుంటూ పోతే కనుక హైప్ అయితే ఎక్కడ తగ్గట్లేదు. అటు కొరటాల శివ గారు ఆచార్య సినిమా తర్వాత చేస్తున్నటువంటి మూవీ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా RRR తర్వాత చేస్తున్నటువంటి మూవీ కాబట్టి చాలా అంటే చాలా ఎటు చూసినా దానికే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎంత ఈగర్గా అంటే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఆల్మోస్ట్ 1 o'clock షోస్ ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళ కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉంటుంది. సో ఒకవేళ దేవరా కనుక హిట్ అయ్యింది అనుకోండి, హిట్ టాక్ వచ్చింది అనుకోండి, కల్కి లాగా 3 weeks మినిమం థియేటర్స్ హోల్డ్ చేస్తుంది. అప్పుడు ఈ స్వాగ్ ఏదైతే ఉంటుందో అక్టోబర్లో వస్తుంది కాబట్టి స్వాగ్. సో ఏంటంటే థియేటర్స్ అంత ఆశించినంత స్థాయిలో రాలేకపోవచ్చు. ఇది చాలా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ అవ్వచ్చు అనమాట. అంతేకాకుండా భారతీయుడు 2 అండ్ వెట్రేయన్ కానీ మారిన్ కానీ ఇలా చాలా సినిమాలు లైనప్లో ఉన్నాయన్నమాట. అంటే విష్ణు సినిమా వీటిలన్నిటిని పోటీగా నిలబడాలి, అంటే ఫైట్ చేసి ఉండాలి. సో ఈ రకంగా చూసుకుంటే మేబీ ఏదైనా డేట్ మార్చుకుంటే బెటర్ ఏమో అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ సినిమాలన్నీ కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయి కాబట్టి స్వాగ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విశ్వం కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాబట్టి సో రిలీజెస్ అన్నది దగ్గరగా ప్లాన్ చేసుకోవటం మేబీ శ్రీ విష్ణుకి ఎక్కడో సరైన థియేటర్స్ దొరకవేమో అన్న ఒక చిన్న పాయింట్ అయితే ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ కంటెంట్ బాగుంటే పెద్ద సినిమా లేదు, పెద్ద హీరోల సినిమా లేదు, సినిమాని మేము అభిమానిస్తామని చెప్పి సినిమా లవర్స్ అందరూ ఈ మధ్య కాలంలో అయితే తయారయ్యారు కాబట్టి డెఫినెట్లీ స్వాగ్ అయితే మంచి ఆడియన్స్ ని తన ఖాతాలో వేసుకుంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇది ఇవాళ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఇంకమ్మ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా